9011కి స్వాగతం సుస్వాగతం. కష్టాలకు భయపడి సుఖాలకు అలవాటుపడి కాలువ అని సముద్రం అని బెట్టింగ్లో మునిగిపోతున్న యువత. ఎందరినో మోసం చేసిన బ్లాక్ క్యాట్ అనే వ్యక్తి కోసం మన భారతదేశమే కాదు ఈ ప్రపంచం మొత్తం వెతుకుతోంది. హలో, బయట రా. ఏంట్రా, ఏం చేస్తున్నావు? 4 గంటలు తోడ మీద కొట్టురా నువ్వు వచ్చా. అవునరా, మన బాట్కో అక్కడ కనిపించట్లేదు. వాడి పేరు బాట్కో కాదు, భార్గవ్. బాట్కోవే. రా, కాల్ చేస్తాను. హలో, ఒకసారి బయట రా. బాట్కో, రోజులు ఏమైతున్నావు? ఆడు మొన్నాడు ఆంటీతో కనపడ్డాడు రా, అంతగానే వెళ్ళిపోయినాడే మాడు. అవునారా? మీకు నన్ను చూస్తే కామెడీ వస్తుందిరా. నా సిచ్యువేషన్ తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? వచ్చి ఇలా కూర్చో. బాట్కో, ఫేస్ అలా పెట్టుకో, పిచ్చ కామెడీగా ఉంది. నువ్వు ఉండరా, ఎవడురా నువ్వు? ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు? అమ్మకి హెల్త్ బాగాలేదురా, ఆపరేషన్ చేయాలి, 1 lakh రూపీ ఖర్చు అవుతుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. జరుగురా, నేను ఉండే సంగతి మర్చిపోయావా? ఈవినింగ్ లోపు నీ చేతిలో అమౌంట్ పెడతాను, నువ్వేం కంగారు పడతావు. ఇప్పటికన్నా నవ్వరా బాట్కో. ఎందుకు కొట్టావురా? మీ పాప వస్తుందరా. సైలెంట్ కొనండి. ఈ పిల్ల ఫోన్ చేస్తుందా? హలో. హలో, ఎందుకు ఎప్పుడు బయటే కూర్చో ఉంటావు? పొరపోకలతో ఏం పని నీకు? ఏం వస్తారా, పని ఉన్నది. నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? నీ కళ్ళు నన్ను మ్యాగ్నెట్లో లాగేశాయి. ఆహా, ఇంకా చుట్టా మల్లె చుట్టిస్తుంది తుంటారి చూపు, ఊరికే ఉండదు కాసేపు. అత్తమానం నీలోకమే నామై మారపు, చెట్టనైతే నువ్వే నాకు. రానా నిద్దర కులాసా నీ కళ ఎచ్చేసా, నీ కోసం వయసు వాకిలి కాసా. రానా అసలు పోగేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేసా. ఎందుకు పుట్టిందో పుట్టింది ఎవరు అంటే, ముచ్చాత పుట్టింది. అయ్యో మరేమి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీకు ఏ జాబ్ ఉందని మా ఇంట్లో ఒప్పుకుంటారు. నువ్వు ఏదైనా మంచి జాబ్ తెచ్చుకొని కనపడు, అప్పటి వరకు నాతో మాట్లాడు. నాని, నాని, తనని మర్చిపోరా, తను నీకు అసలు సెట్ కాదని చెప్తూనే ఉన్న అవసరం ఇదంతా. నాని, ఎలా రా ఇలా అయితే? మన కన్న కళ్ళని చేయజారిపోతున్నాయిరా. నా ప్రాణమే చేజారిపోయింది.
மெல்ல மெல்ல பட்டன முத்தி உன் இனிமையான குரலில் கொஞ்சம் ஹல்லோ சொல்லி. హలో. ఓ అవునా, ఉండరా వస్తా. ఎక్కడ్రా? వస్తున్నాను. రే నాని, రే తొందర రారా, రే తొందర రా, నేను చెప్తారా. ఏమైందిరా, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు? చెప్పాను కదరా, అమ్మకి హెల్త్ బాగాలేదనేసి డాక్టర్స్ ఇంకా 5 lakhs వరకు ఖర్చు అవుతుందన్నారు. ఏం చేయాలో తెలియక అప్పుడే ఇన్స్టాగ్రామ్లో బెట్టింగ్ గురించి తెలుసుకున్నాను. మీరు ఇచ్చిన డబ్బులు, నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా బెట్టింగ్లో పెట్టి మొత్తం పోగొట్టేశాను. ఇంకేం చేయలేక అమ్మని కాపాడుకోలేక సూసైడ్ చేసుకుంటుంది. ఇంకా బాధపడుతున్నావా? అయిపోయింది, అది అయిపోయింది, లేరా. వాడేంట్రా అలా చేసుకోవాలి? అవునరా, భార్గవ్ లాంటి వాళ్ళు చాలా మంది ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందిరా? ట్రెండ్ అయిపోయింది. అందరినీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేసుకున్న వాళ్ళతో బెట్టింగ్ ఆడిస్తున్నారు. ఈ రోజు కూడా ఒక లైవ్ జరుగుతుందిరా. ఆ లైవ్లో కొత్త యాప్ను లాంచ్ చేస్తున్నారు. యాప్ కానీ లాంచ్ అయిందంటే కొన్ని వందల మంది చచ్చిపోతారురా. ఎలా అయినా ఆపాలి. మీరు చేసిన పని వెంటనే ఆపాలరా. ఏంటి క్రికెట్ మ్యాచా? కాదు, నువ్వు చేస్తున్న లైవ్ ఆపాలి. లైవ్ ఆపాలంట, మీ సంగతి ఏంటో చూడండి రా. చుక్కలు కనపడాలి రాయ్. ఆపేస్తాను. మనిషికి బ్రతికేంత డబ్బు ఉంటే చాలు, పక్కన వాళ్ళని చంపేంత కాదు. కాదు కూడదు అలానే సంపాదిస్తానంటే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా. లేదు, అన్ని ఆపేస్తాను. మీరు అంటే నన్ను ఒక్కడిని ఆపారు, కానీ నా లాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. మీరంత పోటుగాలైతే దీన్ని కనిపెట్టిన వాడిని ఆపండి రా. అవునరా, వాడు చెప్పేది నిజమే. మనం దీన్ని ఆపాలంటే యాప్ కనిపెట్టిన వాడిని ఆపాలి. ఎక్కడున్నావురా?